నమస్కారం అండి. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన అమ్మమ్మ గారి వంట అనే ఒక చక్కటి కథని వినేద్దామండి. ఏమండోయ్, ఒక గావు కేక పెట్టింది కనక మహాలక్ష్మి. వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరగేస్తున్న ఏమండి తుళ్ళిపడి ఊడిపడుతున్న లుంగీ కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు. కొంపదీసి ఇల్లాలేమన్నా జారి పడిందా, నడ్డోకాలో విరిగిందా, అసలే భారీ కాయం అని భయపడి లోపలికి వెళ్ళేసరికి ఫోన్ చేతిలో పట్టుకొని మొహం అంతా పౌడరు అంత మందాన పురుముకొని నవ్వుతో నిల్చున్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ ఏమండి గారికి. నీ దుంపదెగ, ఎందుకే అలా అరిచావు? నీ కేకలకి ఎప్పుడో గుండాగి చస్తాను, పడ్డావేమోనని పరిగెత్తుకొచ్చాను. ఏమైందే? కోపంగా అరిచాడు ఏమండి అని ఆంజనేయులు. అబ్బా అది కాదండి, మీ టీవీ వస్తుంది. ఆనందంతో మాటలు తడబడ్డాయి. నీ బొంద, మీ టీవీ వచ్చి ఏడుస్తుంది కదా, ఇందులో కొత్త ఏముంది? అబ్బా అది కాదండి, ఎల్లుండి మీ టీవీ వారు అమ్మమ్మ గారి వంట కోసం మన ఇంటికి వస్తున్నారు తెలుసా? మన ఇంటికే? ఎందుకు? అబ్బా మొద్దు బుర్ర, ఎందుకేమిటి, నా వంట ప్రోగ్రాం కోసం వస్తున్నారు తబ్బిబ్బవుతూ అందావిడ. షూట్ చేయడానికి నీ వంట నీ ప్రోగ్రామా? హతోస్మి, నువ్వే దొరికావా వాళ్ళకి? ఇల్లాలి చేతి వంట గత 35 ఏళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి? కనకమ్మ మొగుడు వంక చురచురా చూస్తూ, అంతేలేండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, పెళ్ళాం వంట రుచి మొగుడికి తెలియదు, మీకో దండం. అదంతే, రోజూ ఉండే గోలేగా మన మధ్య. పదండి, ముందు బ్యాంకుకి వెళ్ళాలి మనం, బట్టలు మార్చుకోండి ఆర్డర్ వేసింది. బ్యాంకుకెందుకు? నీ వంటకి 8,000 కావాలేంటి డబ్బు? వెటకారంగా అన్నాడాయన. కనకమ్మ నుదురు కొట్టుకొని, ఇదేం అయోమయం మొగుడమ్మా, రోజు టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా, కళ్ళు ఎంత చేసుకొని. చూడక చస్తానా, రిమోట్ నా చేతికొస్తే కదా, అమాయకంగా అన్నారాయన. చూడండి, వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు, పళ్ళాలు, బౌల్సు అన్నీ ఎంత నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా. కటోరీల్లో పంచదార, పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయల ముక్కలకి వెండి సామానెందుకే? స్టీలు బొచ్చులు ఇంటి నిండా ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజులు అసలే బాగా లేవు. చాలే ఊరుకోండి, వెండి సామానే కాదు నగలు తెచ్చుకోవాలి. ఇదేం పెళ్ళా పేరంటమా నగలు దిగేసుకోవడానికి? మళ్ళీ ఓ అడ్డుపుల్ల వేశాడు. నా కర్మ, అందరు ఆడవాళ్ళు చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని మహాలక్ష్మిలా కలకల్లాడిపోతూ ఉంటారు, చూడట్లేదా? పెళ్ళాం చక్కగా కనబడాలి అన్న ఆరాటం ఏ కోసానా లేదు. మీతో వాదించే టైం లేదు. మీరు రానంటే ఆటోలో పోతా. అంత బంగారం వెండి పట్టుకొని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ను అనొద్దు, కోపంగా అంది. పతిదేవుడు గతి లేక సతి వెన్నంటాడు. బ్యాంకు నుంచి నగల షాపుకు వెళ్ళి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది. రాగానే బీరువాలో చీరలన్నీ అటు ఇటు లాగి మంచి రంగు బ్లౌజ్ ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది. టైం లేదు, లేకపోతే కొత్త చీర కొనుక్కుందును అనుకుంది. ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావిడి. ఇల్లంతా బూజులు దులిపించి, కర్టెన్లు, సోఫా కవర్లు మార్చి, షోకేసులో బొమ్మలన్నీ సర్ది, దుప్పట్లు కొత్త వేసి, ఫ్లవర్ వాజులో పాత ప్లాస్టిక్ పువ్వులు తీసి కొత్త పువ్వులు మార్చి ఒకటే హడావిడి పడిపోయింది. ఏమిటే బాబు ఈ హడావిడి? పిల్లల పెళ్లి కన్నా ఇలా సర్దావా ఇల్లు? మాట్లాడకండి, ఓ మూల కూర్చోండి, అడ్డు రాకండి. కన్నెర్ర చేసింది. ఇంతకీ ఏ వంట చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడాయన. సస్పెన్స్, ముందు చెప్పకూడదు. పోజు కొట్టింది. ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని, జుట్టుకి రంగు వేయించుకొని, అట్నుంచి బజార్కి వెళ్ళి వంటకు కావలసిన సామానంతా కొనుక్కొచ్చింది. ఆ మర్నాడు తెల్లారే 5 గంటలకు లేచింది కనకమ్మ గారు. రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ, ఎలా పడుతుంది? టీవీలో పడ్డమంటే మజాకానా మరి? ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు పంపింది. ఆఖరికి దేవుడు కరుణించాడు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు దిద్ది పూల రేకులతో మీ టీవీకి స్వాగతం అంటూ రాసి బంతిపూల మాలలు గుమ్మానికి అలంకరించి వంటకు కావలసిన సరంజామా అంతా వెండి గిన్నెల నిండా సర్దింది. కూరలవి తరిగించి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలిసిపోయి వేడివేడి నీళ్లు పోసుకొని వేడి కాఫీతో ఆస్ప్రిన్ వేసుకుంది.
మీ టీవీ రాక ఇరుగు పొరుక్కి నిన్ననే తెలిసింది. తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది. ఆడబడుచుకి చెల్లెలకి ఫోన్ చేసి సాయానికి రమ్మంది. ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోలవుతుంది అంటారు. అయినా టీవీలో ఎలాగైనా చూస్తారుగా అనేసింది. 11 గంటలకి టీవీ వాళ్ళ నుంచి ఫోను, మరో 10 నిమిషాల్లో వస్తున్నామని. వ్యాన్ హారన్ మోగ్గానే రండర్రా వాళ్ళొచ్చారు అని హడావిడి పడుతూ బొకే వెండిపళ్ళెం పట్టుకొని ఆడవాళ్లంతా గేటు దగ్గరికి నడిచారు. బావుంది వెర్రి. మగపెళ్లి వారికి ఎదురు సన్నాహంలా హడావిడి. యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతిస్తుందేమో నవ్వుకున్నాడు ఆంజనేయులు. కాళ్ళు కడిగి హారతివ్వలేదు గాని బొట్టు పెట్టి రవిగుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు. అబ్బో బాగా అరేంజ్ చేశారు. ముగ్గులవి మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ. ఆ అంతా నేనే చేశాను అంది. కానీ మనసులో అమ్మమ్మగారు అండమెందుకు, నేనేమంత ముసల్దాన్లా కనబడుతున్నానా అనుకుంది. కెమెరాలు లైట్లు మనుషులు లోపలికి నడిచారు. లైటింగు కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చింది మేనకోడలు. కెమెరామ్యాన్ అంతా సరిచూసుకొని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు సిగ్నల్ ఇస్తూ. మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్కి మేకప్ టచ్ చేశాడు. అద్దంలో చూసుకొని పూలు చీర అవి సర్దుకొని పదండి అమ్మమ్మగారు వెళదాం అంది యాంకరు. మేకప్ తనకి వేయలేదే అన్న సందేహం వచ్చి మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మగారు. మీకెందుకు, చక్కగా అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకరు. ఈ అమ్మమ్మ పదం వదలదు కాబోలు అనుకుంది కినుగ్గా. ఆవిడ మొహం చూసి హరి ఆవిడికి కాస్త టచప్ చెయ్యి అంది. మేకప్ కుర్రాడు పౌడర్ ప్యాడ్ని మొహం మీద అటు ఇటు అద్దాడు. లైట్లు వెలిగాయి. కెమెరా పొజిషన్ చూసుకొని రెడీ అన్నాడు కెమెరామెన్. అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకి వెళ్ళగానే చెమట్లు పట్టాయి ఆవిడికి. నమస్కారం. ఈరోజు మీ టీవీ అమ్మమ్మగారి వంట కోసం మనం కనకమహాలక్ష్మి గారి ఇంటికొచ్చాం. అమ్మమ్మగారు ప్రేక్షకులకి ఏం వంట పరిచయం చేసి చూపిస్తారు? కనకమ్మ కాస్త తడబడి ఈరోజు 2 కొత్త రకం వంటలు చూపిస్తాను అంది కాస్త తడబడి. అలాగా, మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే కావాలి మాకు. మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత. బెండకాయ చామదుంపలు బచ్చలి కూరతో కూటు చేసి చూపిస్తాను గర్వంగా అంది. యాంకర్ మొహం అదోలా పెట్టి చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా, కూర బాగుంటుందా, జిగురుండదా? హబ్బే వండే విధంగా వండితే అన్నీ బాగుంటాయి, చేసి చూపిస్తాగా గొప్పగా అంది. అయితే సరే, ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. 1 కొబ్బరి చిప్ప 4 పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చూపిస్తూ అంది. ఓ, ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంత పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకరు. మరంతే అమ్మాయి, ఈ కాలం వాళ్ళల్లా అన్నీ కుక్కర్లో తలో గిన్నెలో పడేసి ఉడికించడమా వంట అంటే? పప్పు సన్నని సగన ఉడకాలి, పులుసు నెమ్మదిగా మరగాలి. అవునవును. ఆవిడ ఆపకపోతే ధోరణి పక్క త్రోవ పడుతుందనిపించి ఆపింది. సరే, ఇప్పుడు ఏం చేయాలో చూపండి. కనకమ్మ గారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసింది. వేగిందా? ఇంకిప్పుడేం చేయాలి యాంకర్ అంది. అయ్యో, దానమ్మకడు పుడక, తొందరపడితే ఎలా అమ్మాయి? పోపు వేగొద్దా? ఆవాలు చిటపట్లాడొద్దా? అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు, అవి వేగకుండా దాని మీద ఉల్లిపాయల ముక్కలు టమాటా ముక్కలు కూరలు అన్నీ వేసేస్తూ ఉంటారు. అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది? ఆవాలు కసకసలాడవు. నేనెన్నిసార్లు మీకు కార్డు రాసి పడేద్దాం అనుకున్నాను. అంతేకాదు, ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు. అన్నీ ఒకే రుచిలో ఉండవు కూరలు హాస్యంగా అన్నట్టు దులపడం మొదలుపెట్టింది కనకమ్మ. యాంకరమ్మ బిక్కమొహం పెట్టి అవునా అమ్మమ్మగారు, అలా వేయకూడదా అంది. ఏడవలేని నవ్వు నవ్వి పోపు వేగాక 1 గ్లాస్ నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు బచ్చలాకు ఉడికించిన చామదుంపలు పెసరపప్పు కొబ్బరి ముద్ద అన్నీ వేసింది. ఇప్పుడు ఏం చేయాలమ్మమ్మగారు? ఏం చేయడం ఏంటి, అన్నీ ఉడకొద్దు మరి అంటూ కుక్కర్ మూత పెట్టింది. ఇదివరకు కూర చేశారా? ఇదే మొదటిసారా?
ఆవిడ అన్నీ కలిపి కుక్కర్లో ఉడికించడం చూసి సందేహంగా అడిగింది యాంకరమ్మ. హో, చాలాసార్లు చేశా. ఇందులో ఉండే కూరలన్నింటిలో పుష్కలంగా విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. తినేదేదో కాస్త హెల్దీ ఫుడ్ తినాలమ్మా. ఈ కాలం పిల్లలు నేతులు నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు. మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో. అమ్మో, అమ్మమ్మ గారికి విటమిన్లు ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట. భలేదానివే అమ్మాయి. అమ్మమ్మ అంటే నాకేం 80 ఏళ్ళున్నాయా? అమ్మమ్మ అవడానికి ఏముంది? 46 ఏళ్లకే అయిపోయాను. నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా. చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది. మరి ఉడికిందేమో చూద్దామా? కవిత తొందర పెట్టి మూత తీయబోయింది. అలా తొందరపడితే ఎలా? ఇప్పుడే స్టవ్ ఆర్పాము, ఆవిరి పోవద్దు దబాయింపుగా అంది. అమ్మమ్మగారు, తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు? బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. సరే, ఇంక చూడండి మరి. ఎట్టకేలకి యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకొని గరిటె తీసి అడుగు నుంచి కలిపింది. కుక్కర్లోకి చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దలా గరిటెలో నుంచి జారుతూ కనిపించింది. కనకమ్మ గారు గాబరా పడిపోయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామెన్. ఏమిటివాళ, ఎందుకు ఇలా అయ్యింది? ఎక్కువ ఉడికిపోయినట్లుంది. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను. మీరు తొందర పెడతారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను. తప్పు మీదే అన్నట్టంది కనకమ్మ. కూరలో నుంచి గరిట ఊడిపడలేదు. ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి. పెద్ద గొప్పగా చేస్తానని పోజిచ్చింది. జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంకముద్ద కాకపోతే ఏమవుతుంది అనుకుంది కసిగా యాంకరు. అయినా రుచి బాగానే ఉంటుందిలేండి, కాస్త ముద్దైనా సర్దుకుంటూ అంది కనకమ్మ. భగవంతుడా, ఈ జిగురు ముద్ద తింటే నా నోరు మళ్ళీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రామ్ ఇన్ఛార్జు కెమెరామెన్ వంక చూసింది. ఏం చేద్దాం రమేష్ అంది కవిత. కూర సరిగా రాలేదు, పోనీ మళ్ళీ చేస్తాను, కాస్త టైం ఇస్తే ఈసారి సరిగా చేస్తా నసిగింది ఆవిడ. వద్దొద్దు, అంత టైం లేదు. ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం. కవిత, ఓ చెంచాతో తింటున్నట్టు పోజిచ్చేయి, లాగించేద్దాం అన్నాడు రమేష్. బితుకు బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతూ ఉంటే ఆమెకి తెలియకుండానే మొహం వెకటుగా పెట్టింది యాంకరమ్మ. కట్ అన్నాడు కెమెరామెన్. కవిత, ఎక్స్ప్రెషన్ చూసుకో సరిగా రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు. కట్ చేయకండి. అలా ముందు వెకటుగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి, ఏమో అనుకున్నాను, రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి. డైరెక్షను, ఎడిటింగు తనే చెప్పేసింది కనకమ్మ. రమేష్ చిరాగ్గా చూసి, కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చే త్వరగా అని తొందర పెట్టాడు. మొత్తానికి మొదటి వంట పూర్తయిందనిపించారు. మళ్ళీ రెండో వంటకి సీను. అమ్మమ్మగారు, మీ రెండో వంట ఏం చూపిస్తారు? ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత తొంగి చూసింది మొహంలో. కనకమ్మ గారి మొహంలో మొదట ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనం అయిపోయింది. మైదా హల్వా చేస్తాను. హో స్వీటా అని పైకని, ఇది మరో బంక ముద్ద చేసి నా మొహాన పడేస్తావా తల్లి అని అనుకొని, సరే మరి మొదలు పెట్టండి అంది. కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాసు నీళ్లు పోసి మైదా కలిపి మూకుడులో పోసింది. దానిలో ఓ గ్లాసు పంచదార కూడా వేసి తిప్పడం మొదలుపెట్టింది. ఇంకేం వేయాలి దీనిలో కవిత అడిగింది. కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వేయాలి. హల్వా అంటే మరి నెయ్యి కదా. ఇలా తిప్పుతూ గట్టిపడ్డాక కాస్త కాస్త నెయ్యి వేయాలి. సరే, ఈలోగా మీకు తెలిసిన ఓ చిట్కా చెప్పండి మరి అందలవాటుగా. హో, దానికేం భాగ్యం, బోల్డొచ్చు. మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారేయకుండా మొహం చేతులకి రాసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. నేను అలాగే చేస్తాను, అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా. చిట్కా చెప్తూ గరిటె తిప్పడం మర్చిపోయింది కనకమ్మ గారు. హైలో ఉందేమో స్టవ్. నిమిషంలో మూకుళ్ళో ముద్ద అడుగంటి మాడు వాసన మొదలైంది. కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది. నామతి మండా, సమయానికి స్టవ్ ఆర్పేశావు, అడుగంట లేదులే అంటూ నెయ్యి పోసి మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది.
అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది. అదేం చూడనట్టు తిప్పుతూ ఉన్నా హల్వాలాగే ఆవిడ మొహం మాడింది. హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పులు, కిస్మిస్, యాలకులు వేసి పళ్ళెంలో దిమ్మరించి హల్వా రెడీ, రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ పోజిచ్చింది. ఇదో జిగురు ముద్ద. చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టించిన ముద్దలా ఉంది అనుకుంది. ఏదో స్వీటు గనక కాస్త తీయగా ఉంటుంది కనుక ఆ కూరంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో 2 జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది. ముందు మాడు వాసన, ఆ తర్వాత పచ్చి మైదా రుచి. బాగుంది, ఏదైనా ఉంటే జీడిపప్పుల రుచి. బాగుంది అంది నవ్వు పులుముకొని. మీరు తినండి, రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ. అందరూ నోట్లో పెట్టుకొని అతి కష్టం మీద నవ్వు మొహాన పులుముకొని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తల్లాడించారు. ఇంత మంచి వంటలు చూపించినందుకు మీ టీవీ తరపున మీకు ఈ చీర అందిస్తూ అంది కవిత. షూటింగ్ పూర్తయి బ్రతుకు జీవుడా అన్నట్లు గబగబా కెమెరాలు, లైట్లు సర్దేసుకొని బయటపడ్డారంతా. మామూలుగా అయితే స్నాక్స్, టిఫిన్లు చేసినవి రోజు అందరూ పలహారాలు రుచి చూసి వెళ్ళేవారు. ఆ రోజు చేసినవి ఎక్కడ మారు తినమంటుందో అన్నట్టు ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా. ఏమిటయ్యా రమేష్, ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి? మీకేం బాబు, ఆ వంటలు తినలేక చచ్చేదాన్ని నేను. గయ్యమంది కవిత వ్యాన్ ఎక్కాక. ఆవిడ వంటలు కాదు, వెండి సామాను, తన నగలు చూపించడానికి పిలిచినట్లుంది. మాటలు మాత్రం కోటలు దాటాయి. ఈ వంటలు ప్రేక్షకులకి చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో, ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామెన్. మరి చీర కూడా సమర్పించుకున్నాం, ప్రోగ్రాం లేకుండా చీర నష్టం అంటారేమో కవిత అంది. ఏమో, ప్రొడ్యూసర్కి చూపిద్దాం, ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటాడు రమేష్ అన్నాడు. శంకర్, కాస్త ఈ గుడి, పార్కు వగైరా 4-5 చోట్ల షాట్లు తీద్దాం. ఇవన్నీ వీలైనంత కట్ చేద్దాం. వ్యాన్ ఆపి కాస్త 4-5 షాట్లు తీయి అన్నాడు రమేష్. వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ మోర్చైతే పోలేదు కానీ చేష్టలు ఉడిగినట్లు అలా ఉండిపోయింది చాలాసేపు. విన్నారు కదండి, కథ పేరు అమ్మమ్మ గారి వంట. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.